ఏదైనా చెప్పు బాలా, నాకు కోపం వస్తుంది. ఆ ఇద్దరు పిల్లల్ని నువ్వే కన్నావా చెప్పు. లేదు, అందులో ఒక్క బిడ్డనే నేను ప్రసవించాను, నా అఖిలని మాత్రమే. అయితే ఇంకొక బిడ్డ? ఉన్న ఒక బిడ్డని చూసుకునే స్తోమతే నీకు లేదు, అలాంటప్పుడు ఇంకో బిడ్డ ఎందుకు? రోడ్లో దొరికిన బిడ్డని పోలీసుల దగ్గర ఇచ్చేద్దాం, లేకపోతే ఏదైనా కేసు వస్తే మనమే ఇరుక్కుంటాం. అందుకెవరైనా కంప్లైంట్ ఇచ్చుండాలిగా. అక్రమ సంబంధంలో జన్మించుంటుంది, అమ్మకి మరో జీవితం దక్కినప్పుడు వదిలేసి వెళ్ళుంటుంది. ఎలా ఆలోచించినా జన్మనిచ్చిన వాళ్లే వదిలేశారు. నాది ఇదే పరిస్థితేగా. నాకే బిడ్డ దొరికిందంటే ఏమిటా కారణం? బిడ్డ కష్టం నాకు అర్థమవుతుందని ఏదో ఒక శక్తి అనుకుని ఉంటుంది. తను అనాథగా కాకుండా ఒక అమ్మ చేతిలో పెరగాలని బిది అనుకుని ఉంటుంది. పోతే దాన్ని పెంచే వసతులు, తల్లిపాలు ఉంటేనే బిడ్డ పెరుగుతుందా ఏమిటి? ప్రేమగా చూసుకుంటేనే చాలు. నా బిడ్డని ఎలా చూసుకుంటానో అలాగే ఆ బిడ్డని చూసుకుంటాను. ఆ బిడ్డని పెంచటం చాలా రిస్క్ అక్కా. మీ అమ్మ రిస్క్ తీసుకోపోతే నీకు జీవితం ఉంటుందా? నీకోసం జైలుకి వెళ్ళింది కదా మీ అమ్మ. మత్తులో సొంత కూతురువని కూడా చూడకుండా నీ మీద చేయి పెట్టాడనేగా మీ నాన్న తల బద్దలు కొట్టావు. ఎందుకు మీ అమ్మ ఆ శిక్ష అనుభవించాలి? నీ మీదున్న ప్రేమతో ఆవిడ అనుభవించింది. కాస్త ప్రేముంటే చాలు, బిడ్డలు బతికేస్తాయి. ఒకవేళ ఎవరైనా బిడ్డని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి పడేశారేమో. అలా అయితే ఎవరో ఒకరు వస్తారు కదా, అప్పుడు ఇచ్చేద్దాం. అంతేగాని అనాథాశ్రమంలో విడిచిపెట్టడానికి నాకస్సలు మనసు రావడం లేదు. బాలాక ఇదే మాట మీద ఉంటే మనం తోడుగా ఉందామమ్మా. ఎవరడిగినా మన ట్విన్స్ అని చెప్దాము. ఆయన వచ్చినా కూడా అదే చెప్తాము. బాలా, దీని మూలంగా నీకేదైనా సమస్య వస్తుందని నాకు భయంగా ఉంది. నాకే భయం లేదక్కా. బాలకి ఇంకా ఇబ్బందులిచ్చి కష్టాలు పెట్టాలని దేవుడు నిర్ణయించుకుంటే నేను పోటీ పడ్డానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇక నేను ఓడిపోవడానికి ఏమీ లేదు. సూరజ్, నేను పోలీస్ స్టేషన్కి వద్దామనుకున్నా. మీరిక్కడే ఉన్నారని చెప్పడంతో నేను తిన్నగా ఆఫీస్ నుంచి ఇక్కడికే వచ్చాను. చమేలిని బిడ్డను కొనుగొంటామని పోలీస్ ఎంక్వైరీ స్టార్ట్ చేసి 1 వీక్ అయింది. మనం ఆశించినట్టుగా ఇప్పటివరకు ఎలాంటి వార్త రాలేదు. నా సైడ్ నుంచి ఇంకా నేనేం చేయాలి? మీ పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది సూరజ్. చమేలిని, ఆమె కూతుర్ని ఎవరు దాచిపెట్టారన్న విషయం కాదు మనం ఇప్పుడు కనిపెట్టాల్సింది. ఒక్క గీత కూడా పడకుండా చమేలిని, ఆమె కూతుర్ని సురక్షితంగా మనం తీసుకురావాలి. నేను ఇంకా ఎన్ని రోజులని వెయిట్ చేయాలి? సూరజన్నయ్య కోప్పడకండి. గోపి అన్నయ్య కూడా ప్రయత్నం చేస్తున్నారు కదా. ఊరికే ప్రయత్నించి ఏంటి ప్రయోజనం? ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ ఎంతో ఆందోళనగా ఉంది. గోపి అన్నయ్య, లక్ష్యం లేకుండా ఈ విధంగా ఎంక్వైరీ చేస్తే అస్సలు ఉపయోగం ఉండదు. ఎవరు చెప్పారో లక్ష్యం లేదని? ప్రదీప్ని టార్గెట్గానే ఇప్పుడు విచారణ జరుగుతోంది. అతను ఎక్కడెక్కడికి వెళుతున్నాడో తెలుసుకోవడానికి ఒక పోలీసును కూడా డ్యూటీలో పెట్టాం. సందేహం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే బెటర్. సందేహంగా ఉందని అతన్ని విచారణకు పిలిచామంటే ఒకవేళ అతనికి నిజంగానే ఈ కేసుతో సంబంధం ఉంటే చమేలికి, బిడ్డకి ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. అలా కాదనుకున్నా ఇప్పుడున్న చోటు నుంచి మార్చే అవకాశం ఉంది. రెండులో ఏం జరిగినా అది విచారణకి ఇబ్బందిగా ఉంటుంది.
మనం ఇంకా ఆలస్యం చేస్తే కనిపెట్టడంలో ఇబ్బంది అయిపోతుంది. ప్రదీప్ మీద మనకి ఎటువంటి అనుమానం లేదని అతను అనుకుంటేనే అతను ఫ్రీగా ట్రావెల్ చేయగలుగుతాడు. అప్పుడు పోలీసులకి అతన్ని ట్రేస్ చేయడం ఈజీ అవుతుంది. పోలీసులకే కదా కస్టడీలోకి తీసుకోవాలంటే ఎవిడెన్స్ కావాలి. ఇక నేను వెతుక్కుంటాను. సిటీలో ప్రదీప్కి ఎక్కడెక్కడ ఇళ్లున్నాయని, అతను ఎక్కడెక్కడికి వెళ్తాడు అన్నది ఇకపైన నేను చెప్తాను. అన్నయ్య మీరింత ఎమోషన్ అవ్వకండి. ఎలాగా ఇన్ని రోజులు అయింది కదా, ఇంకా 1-2 రోజులు వెయిట్ చేద్దాం. సూరజ్, దానికి ముందు చమేలి తన బిడ్డ ఎక్కడున్నారనే పక్కా ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. 2 రోజులు ఆలోగా ఈ కేసుకు ముగింపు రాలేదంటే ఆ తర్వాత ఈ విషయంలో పోలీసుల సహాయం అక్కర్లేదు. సారీ గోపి అన్నయ్య. సూరజ్ పరిస్థితి నాకు అర్థమైంది. మనం అతని వైపు నుంచి కూడా ఆలోచించాలి. భార్య బిడ్డను కోల్పోయిన ఒకరి పరిస్థితి ఇలా బాధగానే ఉంటుంది, తట్టుకోలేరు. చమేలికి బిడ్డకి ఏదైనా జరిగి ఉంటుందా అని భయంగా ఉంది. వాళ్ళు ప్రాణాలతో ఉంటే గనక 2 రోజుల్లోనే నేను కనిపెడతాను. తల్లి రాజమ్మ. ఏంటమ్మా, వస్తున్నాను. ఆ, ఇదిగోండమ్మా. ఎప్పుడో మీరు 5:00కంతా పిలుస్తారు కదా, ఎందుకు ఇవాళ లేట్ అయ్యింది? టైం చూసారుగా 6:30. 7 లోపలే వేస్ట్ అంతా క్లీన్ చేయాలని కాంట్రాక్ట్ లో ఉంది. నేను సబ్ కాంట్రాక్టరే కదా, పని చేపిస్తే చాలు. ఒకరి కూలీ నాకు దక్కుతుందని నేను ఆ పని చేస్తూ ఉన్నాను. ఈ రోజు ఆ కూలీ వద్దనుకుంటున్నా. అయితే ఎందుకు మా ఇప్పుడు వెళ్తున్నారు? వేస్ట్ ని మున్సిపాలిటీలో పడేస్తే మాత్రం సరిపోదు. అన్ని చోట్ల వేస్ట్ ని కలెక్ట్ చేస్తారేదో చూడాలిగా. ఎక్కడైనా కుప్ప ఉందంటే ఎవరో ఒకరు మున్సిపాలిటీలో చెప్తారు. అక్కడ నుండి కాంట్రాక్టర్ నన్ను పిలుస్తాడు. ఆ తర్వాత ఆయనతో నేనే తిట్లు తినాల్సి వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే అన్ని చోట్ల చూడాలి కదా. మిమ్మల్ని ఈ పనులని ఆపేసి ఇంట్లో ఉండమని ఆయన ఎన్నిసార్లు చెప్పారు? అన్ని వారాల్లో ఆయన డబ్బులిస్తానని చెప్పారు కదా, ఎందుకు మా వినట్లేదు? ఇప్పుడైతే అదంతా ఇస్తారు. కొద్ది రోజులకు నేను భారంగా మారతాను. ఎలాగో నేను ఆయన అమ్మని కాదుగా, భార్య అమ్మని కదా. ఆ దూరం ఎప్పటికీ ఉంటుందమ్మా. ఆయనకి మీరంటే చాలా ఇష్టమా? అది నా సొంత కాళ్ళలో నిలబడ్డం వల్లే. ఒక వయసు తర్వాత పిల్లలకి తల్లిదండ్రులు భారమయ్యే రోజులమ్మా ఇవి. ఇక అత్తగారిని ఎలా చూసుకుంటారో చెప్పాలా? అవును, అది కూడా నిజమే. జైలు నుండి వచ్చిన దగ్గర నుండి అడ్వైస్లు ఇస్తూనే ఉన్నారు. విచారణ కోసం జైల్లో ఉంచినా జైల్లో ఉండడం ఒక అనుభవమే. ఏ స్వతంత్రం లేకుండా చేసి జీవితాన్ని ఒకేసారిగా 4 గోడల మధ్య ఎలా ఉండాలనేది ఆ జీవితం మనకి నేర్పిస్తుందమ్మా. అది సరేమా, పాలాకకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వనా? లేపద్దులే, మొన్న రాత్రి తను నిద్రపోలేదని చెప్పింది. బాగా నిద్రపోనివ్వు. పాలు కాసి పెట్టి ఫ్లాస్కులో పోయి పిల్లలు లేవగానే పాలు పట్టించు. నేను వెళ్ళి 8ంటికి వస్తాను. బాల అడిగితే చెప్పు, సరేనా? రారా, ఇంతకు ముందు 4-3 లేకుండా పేకాట ఆడగలమా? ఇప్పుడు చూడరా, ఒక్కళ్ళే కూర్చొని ఆడుకోవచ్చు. ఇంట్లో ఖర్చులు చూసుకోవడానికి నీ దగ్గర డబ్బు లేదు, కానీ కొత్త మొబైల్ కొనుక్కోడానికి ఉంది. అయ్యో దేవుడా, ఇది నేనేం కొనలేదు. ఇది మా మేస్త్రి మురుగందే. వాళ్ళ కూతురు దుబాయ్లో నర్సు అంట. ఆ అమ్మాయి తనకు కొత్త మొబైల్ కొనిచ్చింది. అప్పుడు ఆ పాత మొబైల్ నేను తీసుకొచ్చాను. ఇలాగే ఒంటరిగా ముందు కొట్టే గేమ్ కూడా వచ్చిందంటే బాగుంటుంది. అదిరిపోతుంది కదా. నువ్వు
నువ్వు ఇలా చిన్నపిల్లలా మాట్లాడితే ఎలాగా హ, మనం ఇంటి విషయంలో స్థలం విషయంలో నిర్ణయించుకోవాలిగా. ఖచ్చితంగా తీసుకోవాలి. ఎలాగని స్థలాన్ని పార్టీషన్ చేసి కొంత అమ్మేసి అప్పులన్నీ తీర్చేయాలి. అమ్మడానికి సంబంధించి వర్కౌట్ అవుతుంది అనుకోట్లా, కానీ పార్టీషన్ చేయొచ్చు. ఇల్లు స్థలం సంబంధించి 1 ఎకరం నాకు, అయితే 2 ఎకరాలు నాకురా. మరి వేణన్నకు ఇప్పుడు వాడికి పని ఉంది కదరా, ఎలాగైనా బతికేస్తాడు. అలా కాదు కదరా నేను. మ్మ్. వేణు అన్నని నువ్వెలాగైనా చూసుకుంటాను అంటే ఇది ఈజీగా జరుగుతుంది. మనకు మనమే లెక్కలు చెప్పుకుంటే సరిపోతుంది. మనకు మనమే అగ్రిమెంట్ వేసుకుంటే నీకంటూ ఒక వర్క్ దొరికేంత వరకు నీ ఖర్చుల కోసం ప్రతి నెలకి ఒక అమౌంట్ నేను ఇస్తాను. నిజంగానారా? నిజంగా. నా బంగారం, నువ్వేనా నా తమ్ముడివి? ఆ, ఆ, కానీ వేణు అన్న ఇక్కడికి రాకుండా స్థలం గురించి మాట్లాడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. వేణు వెళ్ళి ఆ పని చూసుకోమనరా. పెళ్ళం దగ్గరికి వెళ్ళి ఉంటున్నాడు, ఇక పైన వాడిని ఇంట్లోకే రానివ్వకూడదు. ఒకవేళ ఈ ఇంట్లో షేర్ ఏమన్నా అడగడానికి వచ్చాడంటే నువ్వు నాకు సపోర్ట్ గా ఉంటే చాలు, నేను నీతోనే ఉంటా. వాడిని ఇక్కడ నుంచి తెరుము కొట్టేయచ్చు. ఆ. వేణురా? రే వేణు బంగారం, ఇప్పుడేరా నీ గురించి మాట్లాడుకుంటున్నా. ఎరా అవునవును. అంతగా మాట్లాడడానికి నా గురించి ఏముంది? నిన్ను చూసి కలిసి మాట్లాడదాం అనుకున్నారా? ఎన్ని రోజులైందిరా నువ్వు ఈ ఇంటికి వచ్చి. నువ్వు రారా. అమ్మా అమ్మా, ఎవరొచ్చారో ఒకసారి వచ్చి చూడమ్మా. ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా నీ కొడుకు, త్వరగా రా. రే వేణు, ఇన్ని రోజులు నిన్ను వదిలి ఉండలేకపోయిందిరా అమ్మా. బాలా వదిన పాప బాగున్నారా? నేను వాళ్ళని రా వెతుకుతున్నా. బాలా పాప ఎక్కడికో వెళ్ళిపోయారా? నీ పెళ్ళాం నిన్ను మళ్ళీ వదిలేసి వెళ్ళిందా? నీ పెళ్ళాన్ని పుట్టింట్లో వదిలేసి నువ్వు పనికెళ్ళావు కదా, అప్పుడు ఆలోచించాలి. అది తప్పించుకుందిరా. నేను సరిగ్గా ఊరికెళ్ళిన సమయాన్ని చూసి బాలా అమ్మా నాన్న తిన్ని ఒంటరిగా వదిలేసి ఇల్లు షిఫ్ట్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకురా వాళ్ళు ఎలా చేస్తున్నారు? అద్దెవ్వకుండా బాల అక్కడ ఉండకూడదని చెప్పి ఇంటి ఓనర్ తన్ని అక్కడి నుంచి పంపించేశాడు. అయితే అది ఎక్కడికి వెళ్ళి ఉంటది? అది నాకు తెలీదు. గత 2 రోజులుగా తన్ని వెతుక్కుంటూ తిరుగుతున్నా. దాన్ని వెళితే వెళ్ళనివరా. ఇక దాని గురించి ఆలోచించడం మానుకోరా. నువ్వు ఈ ఇంట్లోనే ఉండరా. నువ్వు ఉండటం వల్ల ఈ ఇంటికి మంచి ప్రయోజనాలు ఉన్నాయి. నేను బాలాని కనిపెట్టాలి. తను ఇప్పుడు ఎక్కడుందో విచారించాలమ్మా. 2 రోజులుగా నువ్వు ఎంక్వైరీ చేస్తున్నావుగా, దొరకలేదుగా. ఇక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం బెటర్. పోలీసులే అవసరం లేదు, తన్ని స్వయంగా మనమే కనిపెడతాం. దానికి ఎంత ఖర్చు అయినా నేను చూసుకుంటాను. అలా అయితే నువ్వు త్వరగా వెళ్ళి జీబు మాట్లాడొచ్చు. ఆ జీబులో ఒక కేసు మందుబాట్లు ఏర్పాటు చేయి. పోయినసారి లాగా ఏటక బయలుదేరదాం. ఏమంటావ్? అయ్యో అన్నయ్య, నేను అర్జెంటుగా సిటీ వరకు వెళ్ళాలి. నువ్వు పోరా, మనం రేపు వెళ్తే చాలు. నేను వెళ్తే 2 రోజుల తర్వాతే వస్తానా? నువ్వు ఎప్పుడైనా రారా, అంతవరకు మేమిద్దరం వెతుకుతూ ఉంటాం. అలా అయితే బుల్లెట్ చాలు కదా. దీనికి మాత్రం ఏ కొరత ఉండకూడదు. ఎన్నాళ్ళ తర్వాత నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చావురా. వచ్చి రాగానే వెళ్లకుండా ఏమైనా తిని వెళ్ళరా. అయ్యో పాపం, అమ్మ ప్రేమ చూసావరా. భోజనం చేసి రెస్ట్ తీసుకొని వేట రేపు మొదలు పెడదాం. నువ్వేంట్రా ఇంకా ఇక్కడే నుంచున్నావు, వెళ్ళేదా? అది మరి చాలా రోజుల తర్వాత నువ్వు వచ్చావు, వెళ్ళిపోతే బాగుండదు కదా. సిటీకి నేను రేపు వెళ్తానులే. అలా అయితే నీకు భయం ఉంది. అమ్మా నువ్వు ఇలా చూస్తూ ఉండకమ్మా. వేణు ఎంత ఆకలితో వచ్చుంటాడు, వాడికి తినడానికి పెట్టు. అరే ఏదో ఒకటి ఎందుకు పెట్టాలి, అన్ని రుచులు ఉన్న విందునే పెడదాం. ఇద్దరు కోడళ్ళు భోజనాల విషయంలో తంటాలు పడుతున్నారు. కాసేపు ఇక్కడ కూర్చుంటే భోజనం రెడీ అవుతుంది. తరువాత నీతో కొన్ని ముఖ్యమైన విషయం మాట్లాడాలిరా. నువ్వు కూడా కూర్చో ఆశా. మిగిలిన వాళ్ళు వచ్చేలోగా తిని వెళ్ళిపోదాం. వాళ్ళు వస్తే ఏంటి, అవన్నీ మన డబ్బులు, ఇంకా మన ఇష్టం. ఇవి ఇప్పుడు అందరూ తినడం కోసం నువ్వు వంట చేయలేదుగా. ఇదంతా వాళ్ళు చూసి దిష్టి పెట్టకుండా ఉంటే చాలు. మన వాల్యూ తెలియాలంటే ఇవన్నీ జరగటం చాలా మంచిది. చేపల కూర, చేపల వేపుడు నిజంగా అదిరిపోతుందనుకో. ఇంతైనా ఉండాలే. వేణుబాబు ఇక్కడ నుండి వెళ్ళాక మనం చాలా బందాగా ఉన్నామని తెలియాలి కదా. వేణు అన్న ఇంటి బాధ్యతలు చూసుకునేటప్పుడు చికెన్, మటన్ కూడా ఉండే తెలుసా. కానీ ఒంటికి మంచిది కదండి. అవన్నీ మన ఇద్దరం తగ్గించుకోవడం చాలా మంచిది. ఆహా, ఏంట్రా మొదలు పెట్టేశారా? రే చూసావరా, నువ్వు రాగానే భోజనాలు ఎలా ఏర్పాటు చేశారో చూడు. రా వచ్చి కూర్చో. చేయి కడుక్కొని వస్తా.
ఆ? తిన్న తర్వాత కడుక్కోవచ్చు కదరా. మన పూర్వీకులంతా తినే ముందు కడుక్కునేవాళ్ళు కాదు. అమ్మా ఆశ పెట్టమ్మా. అనిలాగా పెడుతుంది. ఆ, ఆ, వచ్చింది కదా నా బంగారు తల్లి. నువ్వు కూర్చోరా. పెట్టు. ఇదిగోండి. అయ్యో హత్యకండి, అది వాళ్ళది. అవునా? పర్వాలేదు, పీసులేం వేసుకోను, రసం వటికేసుకుంటాను. పీసులైనా పులుసైనా సొంత డబ్బులతో తింటే మాత్రమే ఒంటికి మంచిది. అమ్మా ఆశ, నువ్వు నిన్నొచ్చిన అమ్మాయివే. మేము తినేటప్పుడు ఎన్నోసార్లు నా ప్లేట్లో నుంచి మటన్ పీసులు, చికెన్ పీసులు, ఇదిగో ఈ చేపల వేపుళ్ళని తీసుకొని తిన్నాడు. నేనదేమన్నా తిరిగి అడిగానా? లేదు కదా. లేదు. ఎరా అడిగానా? లేదు. అర్థమైందా? నేనేదో కొంచెం కూరే కదా అడిగాను. ఎందుకురా సిగ్గు లేకుండా ఎదుటి వాళ్ళ కంచాల్లో నుండి తీసుకొని తింటావు? నీకున్నదేదో తిను చాలు. అది కాదు, ఈ కొత్త రూల్స్ ఎప్పుడు పెట్టారేంటి? ఇప్పుడు ఈ ఇంట్లో కొత్త పద్ధతులు వచ్చాయి. వాళ్ళకున్న డబ్బుల్ని బట్టి కావలసినవన్నీ వండుకొని వాళ్లే తింటున్నారు. ఓహో. మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు కదా, అందుకని సాంబార్తోనే మేము తృప్తి పడతాంలేండి. ఒరే వేణు, ఇలా చూడు. చేపల పులుసు, చేపల వేపుడు, అక్కడ అన్నం సాంబారు, నిన్నంతా గంజి ఊరగాయే. రేపు అది కూడా ఉండదేమో. వస్తులుండి నాకు బాగా అలవాటైంది. రే వేణు, వీళ్ళకి వాళ్ళ అత్తగారింటి నుంచి కొంచెం డబ్బిచ్చి పంపించారా? ఆ డబ్బుతో వాళ్ళు అమ్మ అనేలా బ్రతుకుతున్నారు. మేము బిచ్చగాళ్ళలా బతుకుతున్నాం. ఎలాగో నాకు అదేంటో అర్థమైపోయింది. వీణ్ణంటే మీ గ్రూపులో చేర్చుకుంటారా లేదా మా గ్రూపులోనే ఉంచుకోనా? ఎక్కడ సాంబార్ ఎక్కడ? అది పెట్టరా పెట్టరా. చెప్తావా? గ్రూప్ లో చేర్చుకుంటారా? అయ్యో, నోట్లోకి వెళ్లాల్సింది మట్టిపాలైపోయింది. ఏమిటి ఆయన అలా చేస్తుంటే చూస్తూ ఉన్నారు? ఉన్నవాడు డబ్బు లేనివాడు. ఇలాంటి తేడాలు ఈ ఇంట్లో ఉండకూడదు, అర్థమైందా? తినే తిండిలో తేడాలు చూపిస్తే చంపేస్తాను. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ కొత్త అలవాటు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇంకా ఈ తేడాలు ఈ ఇంట్లో ఉందంటే ఆ తేడాలు ఎవరు చూపించినా సరే వాళ్ళందరినీ ఈ చేత్తో కొట్టి చంపేస్తాను. నిన్ను చెప్పాలి. వదలరా, వదలరా, చంపేస్తాను. ఒక బిడ్డ చేతికే బంగారు గాజులున్నాయని ఇంకెవరూ అనకూడదు. కానీ ఒకటి గోల్డ్, ఇంకొకటి డూప్లికేట్. నా కూతురికి ఆ యోగం లేదు. మీరు కావాలంటే చూడండి, తను పెరగంగానే అన్ని కష్టాలు పోతాయి అక్క. ఒక బిడ్డ కాదుగా, ఇప్పుడు 2 బిడ్డలు కదా బాలాకి. మీరు రాజీ నా కోసం కష్టపడుతున్నారు. కొద్ది రోజులు నాకు హెల్ప్ చేస్తే చాలు. ఇలా ఎప్పుడు మాట్లాడకు బాలా, నువ్వు ఎప్పటికీ మాకు భారం అవ్వవు. ఇంకా చెప్పాలంటే మీరిక్కడికి వచ్చి నాకే నా కూతురికి ఒక తోడు దొరికింది. మీరుండడం వల్లే నాకు ప్రశాంతంగా ఉంది. ఇకపైన మీరు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళకూడదక్క. మన అందరం కలిసి ఇక్కడ సంతోషంగా ఉందాం. ఇప్పుడు పిల్లలిద్దరూ సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో 4 ఆడవాళ్ళు ఉన్నాం. నిజం చెప్పాలంటే ఒక ఆడవాళ్ళ ఇల్లు.
ఆ బాల నీ భారీగా రావడమే ఈ సమస్యలన్నిటికీ కారణం. రోజుకి 4 పెగ్గులు దాకి ఏదో ఒక మూలన ప్రశాంతంగా పడుకునేవాడిని. తను వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. అవునరా, నిజం చెప్పు, నన్ను మార్చేంత తన దగ్గర ఏముందిరా? ఆ? ఏం లేదు. కానీ తన దగ్గర నుంచి నేను దూరంగా ఉండలేకపోతున్నాను రా. మనం తన్ని కనిపెట్టాలరా. నువ్వెందుకురా దాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అవస్థపడతావు? మీరందరూ కలిసే కదా నాకు పెళ్లి చేయించారు. సంప్రదాయం గల్ల పిల్ల కదా అని ఆలోచించకుండా నీకిచ్చి పెళ్లి చేశాను. పెళ్ళయ్యాకే దాని గుణం ఏంటో పూర్తిగా అర్థమైంది. అలాంటి అమ్మాయితో పెళ్లి చేయించడానికే కదా నన్ను 60 ఇంట్లో పెళ్లి చూపులకు తీసుకెళ్లారు. హ, అక్కడంతా బాలా లాంటి అమ్మాయి మీకు దొరకలేదు కదా. హ, అయితే నీకెవరు నచ్చలేదుగా. చివరికి నీకు నచ్చింది ఈ దిక్కుమాలిందిరా. బాలాకేం లోటో చెప్పండి. ఆడదానికి కావలసిన ఏ ఒక్క గుణం లేదు, అదే లోటు. తన భర్త మీరు కాదు, నేను. నువ్వేరా అని కాదంటల్లా. దాని సంగతి వదిలేసి హాయిగా బతుకు.